హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చరిత్రల్ని రహస్యాల్ని ఇష్టపడతారా? అయితే ఈరోజు కథ మీకోసమే. ప్రపంచ ప్రేమకు ప్రతీకగా నిలిచిన తాజ్ మహల్ వెనక అసలు ఏముంది? ఇది కేవలం ఒక ప్రేమ సమాధియేనా, లేక మరేదైనా ఆధ్యాత్మిక నిర్మాణమా? వీడియో చివరిలో మీరు నేను ఎదుర్కోవాల్సిన ప్రశ్న ఇది. నిజంగా ప్రేమకు నిలువెత్తు గుర్తేనా, లేక దేవుడి స్థలాన్ని ఇలా మార్చారా? ఇక ఆలస్యం ఎందుకు? లెట్స్ బిగిన్ దిస్ జర్నీ త్రూ టైమ్, ఆర్కిటెక్చర్ అండ్ మిస్టరీ. తాజ్ మహల్ భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆగ్రా నగరంలో ఉంది. ఇది యమునా నది ఒడ్డున నిర్మించబడింది. ప్రపంచంలోని 7 అద్భుతాల్లో ఒకటిగా నిలిచిన ఈ తాజ్ మహల్ ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇది కేవలం ఒక భవనం కాదు, ఒక సజీవ ప్రేమ కథ. షాజహాన్, మొఘల్ చక్రవర్తి, తన భార్య ముంతాజ్ మహల్ కోసం ఈ అద్భుతాన్ని నిర్మించాడు. వారి ప్రేమ కథ 600 సంవత్సరాల క్రితం, అంటే 17th సెంచరీ ప్రారంభంలో మొదలైంది. షాజహాన్ అసలు పేరు ఖుర్రం. అతను మొఘల్ చక్రవర్తి జహాంగీర్ కుమారుడు. ముంతాజ్ మహల్ అసలు పేరు అర్జుమంద్ బాన్ బేగం. ఆమెతో ఖుర్రం ప్రేమలో పడ్డాడు. 18th ఫిబ్రవరి 1612న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ముంతాజ్ మహల్ తన 43rd ప్రసవంలో జూన్ 24, 1631న మరణించింది. ఆమె మరణం తర్వాత షాజహాన్ ఎంతో విచారంలో మునిగిపోయాడు. తన భార్య జ్ఞాపకార్థం ఓ అద్భుత సమాధి నిర్మించాలనే సంకల్పంతో తాజ్ మహల్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. తాజ్ మహల్ నిర్మాణం 1632లో ప్రారంభమై 1704లో పూర్తయింది. నిర్మాణానికి 20,000 కార్మికులు పనిచేశారు. ఇది పూర్తిగా తెల్లటి మార్బుల్తో నిర్మించబడింది. వీటిని రాజస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, టిబెట్, చైనా వంటి దేశాల నుంచి తీసుకొచ్చారు. ఈ నిర్మాణానికి ఉస్తాద్ అహ్మద్ లాహోరీ అనే ఆర్కిటెక్ట్ నాయకత్వం వహించాడు. తాజ్ మహల్లో ఉన్న ప్రతి లోపలి గది, ప్రతి టెర్రస్, ప్రతి మొఘల్ గార్డెన్ ఒక కళాచిత్రం లాంటిది. తాజ్ మహల్పై ఖచ్చితమైన ఇస్లామిక్ కాలిగ్రఫీ, ప్రీషియస్ స్టోన్స్ ఇన్లే వర్క్, జియోమెట్రిక్ డిజైన్స్ ఇవన్నీ కలిసి దీనిని ప్రపంచ కళా సౌందర్యానికి శ్రేష్టమైన ఉదాహరణగా నిలిపాయి. తాజ్ మహల్ పక్కన ఉన్న మసీదు మరియు గెస్ట్ హౌస్ కూడా ఎంతో శిల్పకళతో తీర్చిదిద్దబడ్డాయి. 1666లో షాజహాన్ మరణించాడు. ఆ తరువాత అతనిని కూడా ముంతాజ్ సమాధి పక్కనే సమాధి చేశారు. బ్రిటిష్ పాలన సమయంలో తాజ్ మహల్ కాస్త నిర్లక్ష్యానికి గురైంది. కొన్ని విలువైన రాళ్లను కూడా బ్రిటిష్ అధికారులు తీసుకున్నారు. కానీ తరువాత బ్రిటిష్ గవర్నర్ లార్డ్ కర్జన్ మరమ్మతులు చేయించాడు. ఇప్పటికే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడిన తాజ్ మహల్ ప్రపంచంలోని లక్షలాది ప్రేమికులకు మేటి స్థలంగా మారింది. ప్రతి సంవత్సరం 8 మిలియన్ పర్యాటకులు ఈ అద్భుతాన్ని దర్శించుకుంటారు. కాంట్రవర్సీ ఆన్ తాజ్ మహల్. తాజ్ మహల్ గురించి కొన్ని దశాబ్దాలుగా ఒక పెద్ద చర్చ నడుస్తోంది. అదేంటంటే, తాజ్ మహల్ నిజంగా మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం కట్టించిందా, లేక ఇది ఒక హిందూ దేవాలయం, ముఖ్యంగా తేజో మహాలయ అనే శైవ దేవాలయం అన్నది కొన్ని వర్గాలు చెబుతున్నమాట. ఈ వాదనకు బలమిచ్చిన ప్రముఖ వ్యక్తి పిఎన్ ఓక్, ఒక చరిత్ర పరిశోధకుడు. ఆయన తన రచనల్లో తాజ్ మహల్ అసలు పేరు తేజో మహాలయ, ఇది ఒక శివుడి మందిరం అని పేర్కొన్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం మొఘలులు ఓ పురాతన హిందూ మందిరాన్ని ఆక్రమించి దాన్ని మసీదుగా మార్చి తరువాత ముంతాజ్ సమాధిగా ఉపయోగించారంటారు. తాజ్ మహల్లోని కొన్ని శిల్పాలు, ఆకారాలు హిందూ దేవాలయ శైలిని పోలి ఉంటాయంటారు. కొన్ని మూసివేసిన గదులు లోపల శైవ చిహ్నాలున్నాయని ఆయన విశ్వసించారు. ఆగ్రాలో అప్పటి కాలంలో తేజో మహాలయ అనే నిర్మాణం ఉన్నదన్న ఆధారాలు ఆయన సమర్పించారు. అయితే భారత ప్రభుత్వ పురావస్తు శాఖ ESI మాత్రం ఈ వాదనను ఖండించింది. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం తాజ్ మహల్ నిర్మాణానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ ఉన్నాయంటారు జాతీయ ఆర్కైవ్స్లో. ఇందులో ఉస్తాద్ అహ్మద్ లాహోరీ ఆర్కిటెక్ట్గా నిర్మాణం షాజహాన్ ఆదేశాలతో జరిగినట్లు రికార్డులు ఉన్నాయి. ఇప్పటిదాకా తేజో మహాలయ అనే నిర్మాణం ఉండిందని నిరూపించే కాంక్రీట్ ప్రూఫ్ ఏదీ లేదని పేర్కొంటారు. 2016లో అలహాబాద్ హైకోర్టులో తాజ్ మహల్ హిందూ దేవాలయం అని ప్రకటించాలన్న పిటిషన్ వేశారు. కోర్టు దీనిని తిరస్కరించింది. అలాగే సుప్రీంకోర్టు కూడా తాజ్ మహల్ హిందూ దేవాలయమా అన్నదానిపై చరిత్రాపరంగా స్పష్టత ఉంది కాబట్టి చర్చ అవసరం లేదన్నది. ప్రజలలో ఈ విషయంపై విభిన్న అభిప్రాయాలున్నాయి. కొన్ని హిందూ వర్గాలు దీనిని దేవాలయంగా భావిస్తారు.
మరికొంతమంది మాత్రం ప్రేమకు ప్రతీకగా మారిన ఈ అద్భుతాన్ని ఏ మతంతోనూ లింక్ చేయకూడదని భావిస్తారు. ఈ వివాదానికి నిజానిజాలు శాశ్వతంగా తేల్చాలంటే పూర్తిగా తాత్వికంగా కాక చరిత్ర ఆధారంగా చూస్తే మంచిది. కానీ నిజమైన విశేషం ఏంటంటే తాజ్ మహల్ మానవ ప్రేమకు ప్రతీకగా నిలిచిన ఒక అద్భుతమైన నిర్మాణం. అది దేవాలయం అయినా సమాధి అయినా ప్రపంచాన్ని ఆకర్షించే ఒక విశ్వవందనీయమైన వారసత్వం. ఫ్రెండ్స్, తాజ్ మహల్ ఒక ప్రేమను చూపించే అద్భుత నిదర్శనం. ప్రేమకు ఒక శిల్ప రూపమిచ్చిన తేజస్సు ఇది. మీకు ఈ కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో చారిత్రాత్మక గాథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.